నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, పౌర్ణమి రోజు మనం అన్ని రకాలుగా బాగుండాలి, అన్ని విధాలుగా బాగుండాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? శుక్రవారంతో ఉదయం 10:50 11 గంటల గట్లా ముగుస్తుందంటే ఓకే, 14వ తారీఖు పౌర్ణమి అని మనకు చెప్పడం జరుగుతున్నది. సూర్యోదయం ఉంది కనుక మరి ఈ యొక్క 14వ తారీఖు హోలీ పండుగ కూడా ఇదే పౌర్ణమి రోజు విశేషంగా మనం చెప్పినటువంటి ఈ యొక్క రెమెడీలను చేసుకోవడం వల్ల ధనానికి సంబంధించింది కానీ బ్యాంకు లోన్స్ కావచ్చును, మాకు ఊరికే రిజెక్ట్ అవుతుంది, రావటం లేదు సరిగ్గా అని అనుకునేటువంటి వారికి, లేదా ఏమైనా మనీ ప్రయత్నం చేసేటువంటి వారికి, మనీ రిలేటెడ్ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో వారు, అదేవిధంగా సొంత ఇంటి కళ, చక్కటి ఆరోగ్యం, అదేవిధంగా ఎవరైతే వివాహ ప్రయత్నాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మగవారు కానీ ఆడవారు కానీ 30-35 ఏళ్ళు దాటి ఉన్నటువంటి ఆడవారికి కావచ్చును, మన పురుషులకైనా కావచ్చును, అద్భుతమైనటువంటి రెమెడీస్ ఇందులో 2-3 రెమెడీస్ చెప్పదలుచుకున్నా, అందులో ఎవరిది వారికి చేసుకోండి. ముందుగా స్త్రీలు వివాహ ప్రయత్నాలు కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు ఎరుపు రంగు జాకెట్ పీస్ తీసుకొని అమ్మవారి యొక్క దేవాలయం ముందు చక్కగా కూడా ఎరుపు రంగు క్లాత్ను పరిచేసి అందులో పసుపు కుంకుమ వేసి ఒక 18 ఎరుపు రంగులో ఉండేటువంటి గాజులను అందులో పెట్టి చక్కగా అమ్మవారి నామాలు 108 చదువుతూ ఉండాలి. అంటే రెడ్ కలర్ తీసుకొని రెడ్ కలర్ బ్యాంగిల్స్ పెట్టి, రెడ్ కలర్ క్లాత్లో ఎరుపు రంగులో ఉండేటువంటి బ్యాంగిల్స్ సుమారుగా 18 సంఖ్య అంటే డజన్ లేదా 108 తీసుకోవాలి. అంటే మన స్తోమతని బట్టి స్తోమత ఏమున్నదమ్మా, గాజులకు 108 గాజులు కొనలేమా మనం, 108 గాజులు కొనుక్కోవచ్చును. సో మరి ఇక 18 అయితే పర్వాలేదు అంటున్నా, ఇక్కడ అర్థం చేసుకోండి. 108 గాజులను కూడా తీసుకొని చక్కగా అమ్మవారి నామం చెప్తూ అమ్మవారికి సమర్పించండి. ఎరుపు రంగు క్లాత్లో గుడి యొక్క గడప ముందు క్లాత్ను పరిచి అమ్మవారికి ఒక్కొక్క నామం చెప్తూ ఏవైనా ప్రకృతి నమః సమర్పయామి, అక్కడ అమ్మవారు ఎవరుంటే వారు, లక్ష్మీదేవి కానీ, దుర్గామాత కానీ, సరస్వతి అమ్మవారు కానీ, ఎవరైనా అమ్మవారు, ఓం ప్రకృతి నమః సమర్పయామి అనుకోవాలి. ఓం వికృత్య నమః సమర్పయామి అనాలే, గాజు పెట్టాలి. పెట్టుకున్న తర్వాత ఇవి 108 నామాలు, 108 గాజులు అయిపోయినవి, లేదా 54 గాజులు శక్తి మీరు అన్నట్టుగా. బట్ 108 అయితే కొనుక్కోవచ్చును, పెద్ద ఖర్చే ఉండదు. ఇక ఇవన్నీ కూడా ఏవైతే అమ్మవారికి సమర్పించి ఉన్నామో ఈ గాజులను సుమారుగా 108 తమలపాకులు తీసుకోవాలి. 108 తమలపాకులను తీసుకొని ఇది తిరుగువారం వెళ్ళేలోపు ఏదైనా శుక్రవారం కానీ, లేదా ఈ శుక్రవారం అయితే విశేషంగా దేవాలయాలకు, దుర్గామాత దేవాలయాలకు కానీ, లక్ష్మీ దేవాలయాలకు కానీ జనాలు బాగానే వస్తారు. ఇలా ఎక్కువగా వచ్చే దేవాలయానికి వెళ్ళి చక్కగా కూడా 108 తాంబూలాలను సమర్పించుకొని, అంటే 108 తాంబూలాలను రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక 2 తమలపాకులు, ఈ గాజులు, ఒక సోంపు ప్యాకెట్, ఒక ఎరుపు రంగు పుష్పం, ఇది స్త్రీకి ఇవ్వాలి, దండం పెట్టుకోవాలి. ఆడవారికి ఇవ్వాలి, దండం పెట్టుకోవాలి. మొత్తం అమ్మవారి స్వరూపకంగా భావన చేసుకొని అవసరమైతే పాదాలకు నమస్కారం చేసుకున్నా తప్పులేదు. అక్షింతలు పెట్టుకోండి, అక్కడ అక్షింతలు వారిని వేయమని చెప్పండి. కుదిరితే
పొట్టు పెట్టేసి వారికి తాంబూలం ఇచ్చేయండి. ఇలా 108 మందికి ఒక 1 వీక్ లోపు డిస్ట్రిబ్యూషన్ చేసేసేయండి. ఓకే. 100కు 100% మీకు తిరుగువారం వెళ్ళే లోపే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. రెండవది, మనీ రిలేటెడ్ ఎవరైతే ఇష్యూస్ కానీ బ్యాంకు రిలేటెడ్ లోన్స్ కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు ఈ పౌర్ణమి రోజు అమ్మవారికి బెల్లముతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేయండి. అంటే పరమన్నం, బెల్లపన్నం అంటారు. సో కొంచెం అన్నం తీసుకొని అందులో ఎక్కువగా బెల్లము క్వాంటిటీ ఎక్కువగా వేసి చక్కగా నీరు పోసేసి కుక్కర్లో వేసేస్తే అద్భుతంగా అవుతుంది. అయిపోయిన తర్వాత కొంత ఇలాచీ పౌడర్ని యాడ్ చేసేసి చక్కగా నేతిలో యొక్క కాజు, బాదం, కిస్మిస్ ఇవన్నీ కూడా వేసి మంచిగా పోపు చేసేసి ఇందులో వేసేసుకున్న తర్వాత అద్భుతంగా పరమాన్నం అమ్మవారికి జీడిపప్పు, కిస్మిస్లు ఈ యొక్క బెల్లంతో చేసింది ఎంతో ప్రీతి. అసలు వాని కోరిక తీర్చేస్తుంది అంతే పక్క. ఇది చేసి అమ్మవారికి నివేదించిన తర్వాత ఒక రాచగుమ్మడి తీసుకోవాలి. రాచగుమ్మడి తీసుకొని దానిని అమ్మవారి ముందు కొట్టేసి, అంటే బయట కొట్టేసి చక్కగా రైట్ది లెఫ్ట్కు పెట్టాలి, లెఫ్ట్ది రైట్కు పెట్టాలి. ఒక బూడిద గుమ్మడికాయ పక్కన. ఇది దుర్గామాత కానీ, దుర్గామాత టెంపుల్ కానీ, ప్రత్యంగిరి అమ్మవారి టెంపుల్ కానీ, లేదా కొంత మనకు యొక్క బలి కోరుకునేటువంటి అమ్మవాళ్ళ దగ్గర ఇది పెట్టి దాని తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసి రైట్ది లెఫ్ట్కు, లెఫ్ట్ది రైట్కు ఆ ఒక్క పెట్టండి. ఇప్పుడు గ్రామ దేవత దగ్గర కూడా చేయొచ్చు, 100% చేయొచ్చు. లేదా లక్ష్మీదేవి అమ్మవారి ముందైనా కూడా అమ్మవారికి ఈ యొక్క పరమాన్నాన్ని నివేదన చేసి ఒక్క నిమ్మకాయను మాత్రం కట్ చేసి పెట్టండి అమ్మవారికి. దీనివల్ల 100 మేకలను బలిచ్చినటువంటి 100 మేకలు బలిచ్చినటువంటి ఖాతా మీ అకౌంట్లో పడిపోతుంది. సో చాలా అంటే చాలా తొందరగా వీరి బ్యాంకు లోన్స్ కానీ వీరి పనులు కానీ అతి శీఘ్రంగా ముందుకు వెళ్ళిపోతాయి. 100కు 100% కూడా నో డౌట్. దానిలో ఒక్కసారి చేసి చూడండి, అమ్మవారి అనుగ్రహం వల్ల ఎక్కడో ఉంటారు. సో ఇక ఇంకా హెల్త్ రిలేటెడ్ కానీ ఇంకా ఉండేటువంటి వారు ఏమిటి అంటే వీరు గోరువెచ్చని నీటిలో అంటే స్నానం చేసేటువంటి ఆ యొక్క నీరు మరిగించేటువంటి సందర్భంలో అందులో కొంత ఒక్క చుక్క గోమూత్రం కానీ లేదా మనకు వెండి కాయిన్స్ కానీ ఆ నీటిలో వేయడము, లేదా గంధం లైట్గా నీటిలో వేయడము, మంచి గంధంని లేదా గంధపు చెక్కనైనా కూడా వేసి మరిగించాలి నీటిని. కొంత పసుపు అయినా అదేవిధంగా ఇలాంటివి ఇవి ఆ నీటిలో మరిగించిన పాలను ఒక చుక్క, పెరుగును కావచ్చును, ఇవి వేసుకొని ఆ నీటిని మరిగించిన తర్వాత ఆ నీటితో స్నానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఎవరు నమ్మినా నమ్మకుండా. సో ఈ విధమైనటువంటి రెమెడీస్ చేసుకుంటూ వారి వ్యక్తిగత జీవితంలో ఉండేటువంటి మార్పులను 100కు 100% మార్చుకోవచ్చు. పౌర్ణమి అంటే ఎంతో విశేషం, మనకు ఒక అద్భుతమైనటువంటి శక్తిని ఇచ్చిపోతుంది పౌర్ణమి. ఎవరికి తెలియదు. ఈ పౌర్ణమి రోజు ఎవరు లేని ప్రదేశంలో కానీ ఎత్తు ఉండేటువంటి ప్రదేశంలో కానీ కూర్చొని మెడిటేషన్ చేయాలి, జపం చేయాలి. అమ్మవారి యొక్క నామాలను మనం పలుకుతూ ఉండాలి. ఎలాంటి కష్టం వచ్చినప్పుడైనా నన్ను పిలువురా నాయన అని చెప్పి మనకు యొక్క అమ్మవారు ఓం అపరాజితాయే నమః అని చెప్పి పిలువు అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. విన్నారా? కనుక ఈ యొక్క అమ్మవారిని అపరాజితాయే నమః, అపరాజితాయే నమః అని ఎవరు ఎన్నిసార్లనైతే పిలుస్తారో, జపం చేస్తారో, తపిస్తారో వారికి ఎలాంటి ఆపదలున్నా అమ్మవారు ఎత్తుకుంటుంది. ఇది సత్యం, సత్యం, 100% సత్యం. గురుగారు, ఇప్పుడు రెమెడీస్ 3 రెమెడీస్ చెప్పారు. అంటే మనకి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కోసం చెప్పారు, బ్యాంక్ లోన్స్, అప్పులు వాటి గురించి చెప్పారు, హెల్త్ గురించి చెప్పారు. అయితే ఈ రెమెడీస్ మనము పౌర్ణమి రోజు ఏ టైంకి చేయాలంటారు? ఉదయం చేయాలి. ఇప్పుడు స్నానం ఎప్పుడు? ఉదయం చేస్తాం. సో బలి కూడా ఉదయమే ఇచ్చేది. సో 14వ తారీఖు. విన్నారా? ప్రతిదీ
ఈ 14వ తారీఖు ఉదయం 10 గంటల లోపు చేసేసుకోండి. అన్ని 3 రెమెడీస్ కూడా అంతే చేయమంటారు. ఓకే, అంటే పౌర్ణమి రోజు చేయడానికి చాలా చక్కటి రెమెడీస్ తెలియజేశారు. అంటే చాలా సింపుల్గా అయిపోయే రెమెడీస్, ఖర్చు లేని రెమెడీస్ తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ. ఓకే, చూసారు కదా, మీరు గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.